అయ్యా కాదా నీవెంత వాడువో కరికారం పుట్టలేదా కాదా మీ మధ్య నేనుంటే కాదా ముచ్చట్లు తీరాదు కాదా యారల్ల చుట్టరకం కాదా యాపకాయ చేదు కాదా యారల్ల చుట్టరకం కాదా యాపకాయ చేదు కాదా నీవెంత వాడు కాదా నేనేము చేతోను కాదా నీవెంత వాడు కాదా నేనేము చేతోను కాదా చవిటి పోరు తెచ్చే కాదా చెవిలాన కెంచుడు కాదా చవిటి పోరు తెచ్చు కాదా చెవిలాన కెంచుడు కాదా నిజముగా నన్ను కాదా నీవేళ భయపడు కాదా నీవెంత వాడవు కాదా నేనేమో చేతోను కాదా కాదు పోదరలే కాదా కల్లారదో చదువు కాదా నీవేమో చేతోను కాదా నీళ్ళంతోను కాదా కన్నీళ్ళతో చైనా కాదా కనికరం పుట్టలేదా కాదా మీ మధ్య నేనుంటే కాదా ముచ్చట్లు తీరావు కాదా గుమ్ముడు అమల బందు కాదా గుండెకాయ నెక్కులదా కాదా చిక్కిగా కలబందు కాదా చెంచుకాయ నెక్కులదా కాదా కాగరా గొడవలు కాదా కొలకాయలు గిల్లుదా కాదా గౌరీ ఈ దినాలాపం ఏమిటి దేవి ఏమిటి జరిగింది ఈ శోకాపంలోకి ఇది నీకు న్యాయమా పరమేశ్వరా ఇది నీకు ధర్మమా రాదా పార్వతి నేనేమి చేతులు పరమేశ్వరా రావయ్య రావయ్య నాదా మనము రాసలేల వాడినము చారనాదా రావయ్య రావయ్య నాదా మనము రాసలేల వాడినము చారనాదా నీవంత వాడు నానదా నేనేమో చేతును చారనాదా యారల్లతో నానదా నీ మధ్య నేనుంటే నానదా ముచ్చట్లు తీరావు నానదా సవితి పోరు తెచ్చి నానదా చెవులాల కించరు నానదా యారల్ల చూట్టరకం నానదా యాపకాయ చేదు నానదా పరమేశ్వరా దేవి అమ్మా నాదా వంట చెయ్యాలా మానేయాలా ఏ పరిస్థితులు ఉన్నామమ్మా మరి ఏ పరిస్థితి గ్యాస్ కూడా అయిపోయిందంట గ్యాస్ ఒకటి పరమేశ్వరా ప్రాణనాథా గౌరీ అయ్యయ్యో బాగా ఏమి జరిగిందని ఎందుకు మరి ఇంకేడు జరగాలా నీకెందుకు మధ్యనే నాదా
అమ్మ కైలాసవాసుడమ్మో నాన్న నా ప్రాణనాథుడమ్మో నాన్న దేవి కైలాసవాసుడమ్మో నాన్న నా ప్రాణనాథుడమ్మో నాన్న నేను అక్షరాన్ని కోరి బ్రహ్మాండ నాయకుడు స్వామి. కైలాసవాసుడు నా ప్రాణనాథుడు భూలోకవాసుడు నా ప్రాణదేవుడు కైలాసవాసుడు నా ప్రాణనాథుడు భూలోకవాసుడు నా ప్రాణదేవుడు నీ వెంట వాడు అయ్యో నాన్న నేనేమో చేతునయ్యో నా స్వామి పరమేశ్వర నీ వెంట వాడు అయ్యో నాన్న నేనేమో చేతునయ్యో అయ్యయ్యో, అయ్యయ్యో. కన్నీళ్ళు చూచైన కనికరమలేదా నా పైన నీకు గై కలగలేదా కన్నీళ్ళు చూచైన కనికరమలేదా నా పైన నీకు గై కలగలేదా ఇది నీకు న్యాయమయ్యో నాన్న ఇది నీకు ధర్మమయ్యో ఏనూరు పురముకు నీ వెళ్ళలేదా చాలారే కన్యను పెళ్ళాడలేదా ఏనూరు పురముకు నీ వెళ్ళలేదా చాలారే కన్యను పెళ్ళాడలేదా నేనేమో చేతునయ్యో నాన్న నిన్నెట్లా అందునయ్యో అమ్మ కైలాసవాసుడమ్మో నాన్న నా ప్రాణనాథుడమ్మో నాన్న పరమేశ్వర ఏమిటి విలాపన అర్థం నాదా ఏం- ఆ నా యాభ సంగతి నేను తెలుసుకుంటాను పరమేశ్వర మీరు తప్పకుండా నాదా పార్వతి పరమేశ్వర నీ ఆజ్ఞ ప్రకారము ఇది. నాదా మీరు తప్పకుండా నాదా మా గొడవలో మీరు రాకూడదు నాదా మా గొడవ చూడవే నా యార్లా అక్క గౌరక్క ఎవరే నీకు అక్క మా పెన్నం కూతురువా? మా పెద్దమ్మ కూతురువా? మా ఇరుగవా? అక్క ఊరిపోయి అక్క మా పిల్లమ్మ కూతురా మా పెద్ద కూతురా మా ఇరుగువా మా పొరుగువా మా పాలువా మా బాగా అక్క గౌరక్క ఎవరే నీకు అక్క నువ్వే నాకు అక్కవక్క ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి వరుసలు కలుపుతావంటే నేను ఒప్పుకుంటానా నువ్వు ఒప్పుకునేది ఏముందక్క ఏంటి? పరమేశ్వరుని చేసుకున్న తర్వాత ఆ. నేను నీకు చెల్లిని కాదా నువ్వు నాకు అక్కవు కాదా ఏ మా అమ్మ పుట్టా ఎప్పుడమ్మా పెళ్ళయింది ఎప్పుడమ్మా పెళ్ళయింది అమ్మా ఎప్పుడమ్మా పెళ్ళయింది చూడవే నా యార్లా ఎంత చెంపోనా చెట్లక్క కూర్చుంటే చెంపోనా చెట్లక్క కూర్చుంటే ఆగండి ఏమిటి ఆక్షేపణ ఏమిటి ఔదార్యము అమ్మో అగ్గిపుట్టింది అమ్మో పరమేశ్వర ఇలాగే చూస్తున్నా చూశారు కదా స్వామి వినిపించనా వాళ్ళిద్దరూ మీద పడిపోతాను నేనేమిటి చేస్తున్నాను దేవి ఆగండి ఆగండి ఏమిటి స్వామి భవాని ఏదో స్వామి నువ్వు పక్షపాతంగా మాట్లాడుతున్నావు. శాంతించు దేవి అంటే కొట్టి తిట్టి చేయడానిక స్వామి నన్ను తీసుకొచ్చేది దేవి స్వామి అందుకే వెళ్ళిపోతామే నువ్వు నీకెందుకు మధ్యని నీకెందుకే నువ్వెవరుతువా ఏమి మా అమ్మ అంటమా అలా పని మనుషులు నువ్వు మా స్వామి ఏం తప్పు చేశాడని మీ ఇద్దరు వచ్చి పడతారు. ఏమి మా స్వామి తప్పు చేయలేదు. ఏమి పెళ్లి చేసుకో చెప్పలే పంట పెళ్లి కాదు తప్పు కాదు తెచ్చారు. అక్క అక్కడ అక్కడ తల్లొప్పండి ఇప్పుడు నీకెందుకు ఆ బాధ మా ఎక్కలేని బాధ నీకు దేనికి ఇద్దరు ఒక తల్లికి పుట్టారా ఒక తాగు పుట్టారా నువ్వు అవసరం లేదా? పరమేశ్వరుడు తీసుకొచ్చిన తర్వాత నేను ఆయన భార్యని అవును ఆయన వారే నువ్వే మరి మా అక్క వరుసలు కట్టుకో అక్క పరమేశ్వరుడు వచ్చేటప్పుడు మన పరమేశ్వరుడు వచ్చేటప్పుడు
వరించిన నువ్వు గయ్యాలివా నేను గయ్యాలక్క ఏమీ జరగలేదక్క కళ్ళుగా నక ఎంత గయ్యాలే చూడవేనా యార్లా గంగవైతే నీవో గంగవైతే నీవో నువ్వు గగనమా చెప్పక్క ఏంటి నువ్వు ఏది అనాలనుకుంటున్నావో చెప్పక్క మౌని సరే మెప్పోట తగునేటే గంగా తగునేటే అక్క పరమేశ్వరు శిరసెక్కట నాకు తగదంటావా అక్క పరమేశ్వరికి నేను అధికారం ఉన్నది కాబట్టి శిరసు మీద ఉన్నానక్క పరమేశ్వరునికి అక్క
ఉంచారో అక్కడ ఉన్నానక్క. మీ వాళ్ళు పెళ్లి చేసుకోలేక మీ కట్టుకోవడం తెచ్చుకో మా మూసోడికి వెళ్ళిపోతుంది. మరి దొరకలేదా? ఆ మాట మా వారు నీకు చెప్పారా? స్వామి వారు నీకు చెప్పారా? మా తరగని పోరాడికి వెళ్ళిపోలేకన్నా వాళ్ళందరికి నువ్వు వెళ్ళు, వాళ్ళందరికి నువ్వు చేస్తావే. వెళ్ళిపోలేకన్నా నీ పెళ్లి మా మూసోడే నీకు దొరికినాడు. పరమేశ్వరా ఆ దూరంకి వెళ్ళిపోలేకన్నా పరమేశ్వర దేవి అనరాని మాటలల్లా అనిపిస్తున్నావు నాథ. పార్వతి పరమేశ్వర తొందరపడకు. ఇది నీకు న్యాయమా నాథ? ఆ గంగా ఇది నీకు ధర్మమా పరమేశ్వర? చిన్న పిల్ల కదా శాంతించు దేవి. గంగాదేవి చిన్నపిల్ల ఉయ్యాలి వేయలేదు ఇంకా. మధ్యలో నీకెందుకే? చిన్నపిల్ల మరి అనుభవం తక్కువ కదా, చిన్న పిల్ల కదా. మరి నువ్వు మొప్పు మా మేడ కుదురు. రాయలు ఆడదు చేసిన రాముడివా, గంగను తలపై మోసేసి విడువా. రాయలు ఆడదు చేసిన రాముడివా, గంగను తలపై మోసేసి విడువా. ఏమనుకోను ఏమనుకోను నిన్నేమనుకోను. రాయవి కాదు గంగవు కాదు, నే రాముని శివుడిని కానే కాను. తోడనుకో నీ వాడనుకో, తోడనుకో నీ వాడనుకో. నిప్పులాంటి సీతనైనా తప్పు చెప్పకుండా, తప్పనాది కాదంటే లోకముప్పుకుందా. నిప్పులాంటి సీతనైనా తప్పు చెప్పకుండా, మన కథ నిజం కాదా, మన కథ నిజం కాదా. నువ్వు రాయవి కాదు గంగవు కావు, నే రాముడు శివుడును కానే కాను. తోడనుకో నీ వాడనుకో, తోడనుకో నీ వాడనుకో. రాయను ఆడదు చేసిన రాముడివా, గంగను తలపై మోసేసి విడువా. రాయను ఆడదు చేసిన రాముడివా, గంగను తలపై మోసేసి విడువా. ఏమనుకోను ఏమనుకోను నిన్నేమనుకోను. రాయవి కాదు గంగవు కాదు, నే రాముని శివుడిని కానే కాను. తోడనుకో నీ వాడనుకో, తోడనుకో నీ వాడనుకో.
వాడనుకో పరమేశ్వర దేవి మీరు తప్పకుండా నాదా పార్వతి చూడవే నా యార్ల అక్క అక్క నువ్వు నాకు అక్కవే నీ చెల్లినే అవునే అవునక్క నీకు అక్కడే అవునక్క నువ్వట్లయితే వాడకో మాటలు నువ్వు వాడకో ఎలా నువ్వట్లయితే మరి మాటలు నువ్వు వాడకో చూడవే నా యార్ల చెప్పక్క వదగండు ఒక మూల ఉయ్యారే గంగా ఉయ్యారే వదగండు ఒక మూల ఉయ్యారే అక్క వదుగుండాలా అవునే. అంత కర్మ నాకు పట్టలేదక్క
కొన్ని కరుణ మగనాంటి కొన్ని కరుణ మన మీద కలిగి ఉంటే పని లేదే కొదవే గౌరక్క కొదవే గౌరక్క చూడవే నా యాళ్ళ ఎందుకమ్మా అయిపోయింది పని అయిపోయింది మా ఉసిరి అంటే ఊళ్ళ అంటే వెళ్తారు మా గోళ ఊళ్ళకి వెళ్తారు అవునమ్మా నువ్వు వచ్చి నిన్ను కోదాలేదు కొన్ని కాలబడిపోతాను ఎందుకో నీ మీద కలబడ్డానా మా అమ్మ మీద మీ అమ్మగారే నా మీదకి వస్తున్నారు అమ్మా అమ్మా అదే రెండు మాటలల్లో అంటున్నదే నేను దాన్ని నేను వంచనమ్మా దాన్ని ఏం మాట్లాడుతున్నావు నువ్వు ముద్దల ముచ్చలు మాట్లాడుతున్నావు ఎంగలాటలు మాట్లాడుతున్నావు నువ్వు నీకాడ నీకాడ ఒక గారి నీకాడ ఒక బూరిదిరా నాకెందుకు మధ్యని అచ్చుల బుచ్చుగల మచ్చగల చేచురవే పరమేశ్వరుడు నన్ను ఏరి కోరి వివాహం చేసుకున్నాడక్క ఇష్టపడి మరి వివాహం చేసుకున్నారు నేను మరలుకొని నీ మగడికి తగులుకోవడం ఏంటక్క మన పరమేశ్వరుడు అక్క ముందున్న శ్రవణములు కంటేనే ముందున్న శ్రవణములు కంటేనే ఆయక్క గౌరక్క అక్కోలే మాయక్క మాయక్క గౌరక్క ముందున్న శ్రవణంలో కంటేనే మిక్కిలే వెనుక కొమ్ములు వాడి వినవే గౌరక్క వినవే గౌరక్క అమ్మా అనరాని మాటలల్లో అంటుందమ్మా
చూడవి అది వాళ్ళందరికీ నా పల్లె పెట్టదులే అది వాళ్ళందరికీ నా పల్లె పెట్టదులే అక్క నువ్వు కుమ్మిని మన్ను నేను కుమ్మిని మన్ను అమ్మా దాన్ని పంపించేశాను అమ్మా కాలుకి వచ్చిన తాపు చెయ్యికి వచ్చిన గుద్దు గుద్దేసి అనరాని మాటలల్లో ఆడి దాన్ని పంపించేశాను దాన్ని మంచలేదమ్మా కదా అమ్మా నా స్వామితో ఒక మాట చెప్పేసి మనం వెళ్ళిపోదాం ఆటో పెట్టాను పరమేశ్వరా ఏమిటి నేరము ఏమిటి ఘోరము ఏమర్థం లేదు పరమేశ్వరా అనరాని మాటలను అనిపించావు పరమేశ్వర శక్తుల్ని అనేక విధములు నువ్వు మాట్లాడుతున్నావు చేయని పరాభవం చేస్తున్నావు పరమేశ్వర గౌరీ అనరాని మాటలను అనిపించావు పరమేశ్వర నేను అనిపించిన గౌరీదేవి లేదా నీవే అంతమందికి అంటున్నావు 14 విధముల భాషలు చేసి ఏ పాప కర్మము జరగలేదని నాదా అవును పరమేశ్వర మా పేక మీద వదిలావు మొక్కుతాను పార్వతి ఇది నీకు న్యాయమా పరమేశ్వర ఏమిటి గౌరీ ఇది నీకు ధర్మమా నాదా నాది ఎవరో కాలేదలచే ఎలాగా పొంగదేవో ఆనా స్వామి హలో 14 విధముల భాష చేసావయ్యా ఆనా స్వామి మధ్యనేనుంటే నాలా ముచ్చట్లో తేరావో ఆనా స్వామి ఎవరల్లో తరగమో నాలా యాపకాయ చేలో ఆనా స్వామి ఇవాయనేమో నాలా తిగలా సంతోషముతో ఆనానాదా
తప్పులు అక్షముల పార్వతి నేనేమో చేద్దును నిన్నే గ్లాందును కాదు పోదన లేక కల్లారా చూసినావా నా స్వామి సైతో పోరు తెచ్చే నాలా చెవులాల పెంచదవా నాలా దేవి చలవియో చలవియో నాతో చలవేస్తే నేనేమో నాదా పోయో పుట్టింటే కోలాలా నేను చేరుకుంటాను నా స్వామి నన్ను ఎక్కడికి వెళ్ళరాదు దేవి నాలా దండములు దండములు నాలా వేలు వందనము పార్వతి కంఠలమని నీ మనసు కరిగిపోయిందా గౌరీ ఎంత కంఠలమైన మనసు కరిగిపోయిందా దేవి పరమేశ్వర ఎందుకు అలాపన నాదా అమ్మా అమ్మా బిందులు గట్ట అయినా నీళ్ళు బిందులు పట్టుకోవద్దురా ఉండవే నేను ఏ పరిస్థితిలో ఉన్నాని సామాన్లన్నీ ఓడిపోతే మరింత పరమేశ్వర దేవి అయ్యనా ప్రాణనాద అయ్య అయ్యో నేనేమో పెద్దనయ్యా పరమేశ్వర దేవి నాదా భవాని మీరు చలవిస్తే నా పోయి పుట్టినింటికి నేను చేయాలంటాను శక్తి ఉంది కూడా నేనుంటున్నా నాదా దేవి పరమేశ్వర నీవు లేకపోతే నీవు వెళ్ళిపో చేతం పట్టుకెళ్ళి వెళ్ళిపోదు పద పరమేశ్వరుకు ఒక మాట చెప్పి వెళ్ళిపోదాం చెప్పి చెప్తావు పరమేశ్వర భవాని స్వామి ఏమి చూశారు కదా స్వామి అక్క అనరాని మాటలల్లా అన్నది స్వామి దేవి చెయ్యికొచ్చిన దెబ్బ కొట్టింది కాలుకొచ్చిన తాపు తన్నింది స్వామి దేవి నా దగ్గర పొలుసు వాసనట స్వామి శాంతముండి నా సర్వము జయించవచ్చును గంగ పరమేశ్వర ఎవరో ఏదో మాట్లాడినారని నీవు బాధపడకు నేనున్నాను నీ సర్వస్వము నేను చూసుకుంటాను నేనున్నాననే స్వామి మీరు తీసుకొచ్చారు గంగా కానీ మీరు వెనకుండి ఇదంతా నడిపించారు స్వామి నేను ఎవరికి అన్యాయం చేయలేదు ఇది అంతయు మీరు చేసినదే స్వామి భవాని పరమేశ్వర నీవు కూడా నన్ను ఇది నిందిస్తున్నావా నిన్నను కాదు స్వామి మరింకేమిటి అక్క అనరాని మాటలు అనేటప్పుడు మీరు ఏం చేశారు స్వామి నేనేమి చేశాను మీరు సోద్యం చూశారు స్వామి మీ కళ్ళతో మీరు చేసి తొలగించారు స్వామి గంగా పరమేశ్వర ఈ జనుల మధ్య నాకు సమాధానం ఏమని చెప్పమంటావు దేవి ఇంకా ఒక క్షణం కూడా నేను ఉండను స్వామి దేవి నా పుట్టింటికి నేను చేరుకుంటాను స్వామి అయ్యయ్యో అయ్యయ్యో ఆ కన్నిక పరివాడ కల్లార చూసిదవు కన్నిక పరివాడ కల్లార చూసిదవు తెలిసి నీ గుణమెల్ల తేటా తెల్లముగా తెలిసి నీ గుణమెల్ల తేటా తెల్లముగా భవాని తేట తెల్లంబుగా తినక రుచి తెలియదు తేట తెల్లంబుగా తినక రుచి తెలియదు నాదా
ఇంద్రాలని వాడా నన్నేల తెచ్చితివి ఏలూరు పురమునకు ఎలా వచ్చితివి ఆలయంతా నీకు బెల్లాపు కొండైతే ఆలయంతా నీకు బెల్లాపు కొండైతే నాదా పుట్టినప్పుడు నుంచి పోషించి తల్లిదండ్రు ఇకపైన నన్ను ఇంకా పోషించాలేరా నన్ను ఇంకా పోషించాలేరా సెలవయ్యు పరమేశ సెలవయ్యు ఓ నాదా సెలవయ్యు పరమేశ సెలవయ్యు ఓ నాదా సెలవైతే పుట్టిల్లు చేరుకుంటాను సెలవైతే పుట్టిల్లు చేరుకుంటాను ఏమిటి విచిత్రం అర్థం కావటం లేదు. ఇది కలిగ ప్రభావమా కాలంతరమున నేను ఎన్ని విధములు లభించినా సరే ఈ పరాభములకు ఇదే కారణమా? ఒకే జగంబలకు ఆధారభూతమైనటువంటి నా పార్వతి నా పైన అలాగే కన్నవారునికి చేరుకుంటే నీకు జగంబలకు నిరాధారమైనటువంటి అఖిలోకములకు ఆధారమైనటువంటి ఆ గంగా భవాని కూడా నాథా నేను ఇక్కడ ఒక్క క్షణమైన నిలువలేనయ్యా. నేను నా కన్నవారింటికి హాయిగా చేరుకుంటానని నా సెలవు కోరుకొని ఆ గంగా భవాని నా చేతిలో చెయ్యి వేసి అడుగులు మెల్లమెల్లగా నడుచుతూ చూపులు నా వంక తిరిగి చూచుతూ నన్ను వీడిపోయనే అఖిలేశ్వరి అర్ధనారీశ్వరి నేనిప్పుడు ఏమి చేయదు దేవి. పంతము చేత పార్వతి కన్నవారికి చేరుకుంటే కోపము చేత అజ్ఞానము చేత గంగా భవాని నన్ను వెలిగించి కన్నవారికి చేరుకుంటే నేనిప్పుడు ఏకాకిని నేను ఏకాకిని సృష్టి స్థితిలో కర్తనయుండిని 8 లక్షల జీవుల సుఖాధారభూతుండనయుండి అంతటికి కర్మ కర్త క్రియ అయినటువంటి రుణానుబంధము అదే కలియుగ ప్రభావము. ఈ కలియుగ ప్రభావాన్ని ఎవరు ఎదిరించలేకపోతున్నారు. ఎవరు ఎదిరించ
ఎదురు చివరికి నేనే ఎదురించలేకపోయాను. ఈ విధిలో ఈ విధి ఎవరికి ఎప్పుడు అంకురమవుతుందో ఎవరు ఏమీ తెలుసుకోలేరు, ఎవరు ఏమీ తెలుసుకోలేరు. ఈ విధిలో ఉన్నటువంటి మహత్యము విధియాడిన వింత నాటకం విధి చేతల మనమంత కేలవమ్మలో 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 విధియాడిన వింత నాటకం విధి చేతల మనమంత కేలవమ్మలో ఆహా కేలవమ్మలో అనుకున్నావని జరగవు అల్లి అనుకున్నావని జరగవు అల్లి అనుకోలేదని తెలియవు కొన్ని అనుకోలేదని తెలియవు కొన్ని విజయాడిన వింత నాటకమా విజి చేతల మనమంతా కేల బొమ్మలు ఆహా కేల బొమ్మలు విధి ప్రభావము కలిగ ప్రభావము అదే రుణానుబంధము ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏ విధముగా సంభవిస్తుందో నాలాంటి వారికే ఇంతంత చక్కని ఇప్పుడు ఏ సమయానికి ఏమి జరుగునో ఎవరు చించెదరో ఏ సమయానికి ఏమి జరుగునో ఎవరు చించెదరో ఎవరు చించెదరో ఎవరు చించెదరో ఉన్నవాళ్ళని గర్భము మేరకు తగదు రాజు కింకరుడకు కింకరుడే రాజుకు రాజు కింకరుడగును కింకరుడే రాజగును రాజు కింకరుడగును కింకరుడే రాజగును కాలాన కోలంబుగా ఏ సమయానికి ఏమి జరుగునో ఎవరు చించెదరో ఎవరు చించెదరో ఎవరు చించెదరో సారంగిధర నీవు ఎత్తుకొచ్చిన కారణం ఏమిటి సారంగిధర? అమ్మా కార్యం అడుగుతున్నావా తల్లి? అవును సారంగిధర. నేను ఒకరోజు సమయమున పావురాట ఆడుచుండగా అంతలో నా యొక్క ముద్దుల పావురం ఆ యొక్క గగన మరమును ఎగసి మీ మేడపై వాళ్ళని తల్లి ఆ పావురం కొరకే వచ్చానమ్మా. సారంగిధర పావురం కొరకేనా? ఇంతేనా ఇంకా దీనికి వచ్చావు అనుకున్నానే. సారంగిధర పావురం ఇచ్చోట లేదు సారంగిధర సారంగిధర పావురం ఉన్న చోటికి మనం విడివిల్లి వెళ్ళాలి సారంగిధర. ఎచ్చటికి తల్లి ఎచ్చటికమ్మా పావురం ఉన్న చోటికి మనం వెళ్ళాలి సారంగిధర. ఎచ్చటికి తల్లి ఎచ్చడికా నీకు పావురం కావాలండి కదా.
సారంగధర ఆ పావురం కొరకే మనం వెళ్దాం సారంగధర. మనం ఇద్దరం విడివిడిలి వెళ్ళాలా? రా సారంగధర, రా రా. పావురం పెట్టలేదు పంజరములు ఉన్నాదు, పంజరములు ఉన్నాదే ఉన్నాది. పావురం పెట్టలేదు పంజరములు ఉన్నాదు, పంజరములు ఉన్నాదే. పావురం పెట్టలేదు అచ్చడికి నేను తల్లి, అత్తడికి నేనెందుకమ్మా? అచ్చడికి నేనెందుకా? అవునమ్మా. అచ్చడికి లేదు నేనెందుకా? మనమిద్దరము కూడి మనకైలుంటే మనమిద్దరం కూడి ఇట్లాంటి మాటలు ఆడకూడదు, ఆడకూడదు, నేను వినకూడదు తల్లి. అమ్మా దయచేసి ఇట్లాంటి మాట్లాడక, దయచేసి ఇట్లాంటి మాట్లాడక నా యొక్క పావురాకి పావురం కావాలనా? సారంగధర నా కోరిక తీరిస్తే నీకు పావురం ఇచ్చి పంపుతాను. నీ కోరిక తీర్చడానికి అర్హులు అమ్మా, నీ కోరిక తీర్చడానికి అర్హులు అమ్మా. దయచేసి ఇట్లాంటి మాట్లాడక, దయచేసి ఇట్లాంటి మాట్లాడక నా యొక్క పావురాకి సారంగధర. ఒక్క రాత్రి సారంగధర నీ మనసు నాకిచ్చే నీ వెళ్ళవో రాజా, నీ వెళ్ళవో రాజా. తల్లి మాట జవదాని అవుతుందిగా నాకే శిక్ష, నా తల్లి మాట జవదాని అవుతుందిగా నాకే శిక్ష. నేను ఇప్పుడు ఏమి చేయదు దైవమా. అమ్మా అమ్మా, నువ్వు నాకు జన్మించిన మాతృమతో సమానము తల్లి. అమ్మా ఇట్లాంటి మాటలు ఆడకూడదు, నేను వినకూడదు తల్లి. దయచేసి మాట్లాడుతున్నావు సారంగధర. అమ్మా దయచేసి నా యొక్క పావు నాకు ఇచ్చి పంపించు. కావాలనా సారంగధర? నీ మీద మోహంలో నిలవలేకున్నాను, నీకు దుర్బుద్ధి తగదు అమ్మా, నీకు దుర్బుద్ధి తగదు. ఇంత సాహసమునే కూడదమ్మా, ఇంత సాహసమునే కూడదు తల్లి. అమ్మా దయచేసి ఇట్లాంటి మాట్లాడక, దయచేసి ఇట్లాంటి మాట్లాడక నా యొక్క పావు నాకు ఇచ్చి పంపించి తల్లి. అమ్మా డబ్బు అడిగినమా, ధనం అడిగినమా, భూమి అడిగినా
పుట్టడు. ఒక్క రాత్రి వచ్చి మా అమ్మ కోరిక తీర్చు. నువ్వు మగవాడు కదా, నీకు మేసం లేదా, నువ్వు రాజు కదా, నీకు రాజు. ఒక్క రాత్రి. అయ్యో దైవమా, నా తల్లి మాట జవదవుతుంది కా నాకే శిక్ష. అమ్మా ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని దయచేసి నా యొక్క పావు నాకు ఇచ్చి మనసు మార్చాలా? నేను మనసు మార్చాలా సారంగిదరా? నీవు నీ మీద ఆశతో ఉన్నానే, ఎన్ని ఆశలు పెట్టుకున్నానే, ఈ ఆశల్లా దురాశ అయిందా సారంగిదరా? పొరపడుతున్నావు తల్లి. నా తండ్రి నరేంద్ర మహారాజు నిన్ను పెళ్లి చేసుకున్న పిదపు నేను నాకు తల్లివు కావా, నాకు తెలియను కానా? తల్లి కొడుకుతో ఇట్లాంటి మాట్లాడవచ్చు. నీవు నాకు కొడుకువా సారంగిదరా? ఒక్క రాత్రికి ఒక సమయం రా సారంగిదరా, నాకు ఓరుకు తీర్చు. నేను ఏమడిగానే? నీ కోరిక తీర్చడానికి అర్హులు కాను. అమ్మా అది నీవు మనసు మార్చుకోవా? ఒక రాత్రికి అడుగుతున్నాను, నేను ఏం అడుగానా మహా సారంగిదరా? నువ్వు రాజు కొడుకు కదా. అమ్మా చూడు తల్లి, ఒక్క మాట చెప్పుతున్నాను తల్లి. అమ్మా అమ్మా తల్లిలో చెప్తాంది ఆ మాట నీవునట. తల్లిలో చెప్తాంది ఆ మాట నీవునట. చూస్తుంటే ఏమి అందం, ఈ అందాన్ని ఏమని వర్ణించదులే. ఏమంటివి తల్లి? అమ్మా ఈ అందము శాశ్వతమా? అవునా? ఈ సౌందర్యము శాశ్వతమా తల్లి? అమ్మా మానవ శరీరము మలమూత రంధ్రములమ్మ. చివులుద్దురు చుమ్ము తల్లి, దీనిపై మోహం ఎందుకమ్మా? అది నువ్వు కాక సుందరమైన ఈ దేహాన్ని చూస్తుండగానే కాల్చితలు తల్లి, దీనిపై మోహం ఎందుకమ్మా? ఈ తను అశాశ్వతము, దీనిపై వ్యామోహం ఎందుకమ్మా? నన్ను చూస్తే నీకు ఏమైనా అనిపించలేదా సారంగిదరా? నన్ను చూస్తే సారంగిదరా నీకు ఏమనిపించలేదా సారంగిదరా? నీ అందాన్ని ఏమని వర్ణించదు, నువ్వు ఎలాగ వర్ణించను సారంగిదరా? ఏ తల్లి కన్నదరా ఎంత సక్కన అందం, ఏ తల్లి కన్నదరా ఎంత సక్కని అందం. సారంగిదరా ఏ తల్లి కన్నదరా ఎంత సక్కని సారంగిదరా. ఇంక నీ మనసు మారలేదు. ఎలాగా? ఇంక నీ హృదయం కొడుకులేదా? ఎలాగ మారుతుంది? కొడుకుపై కనికరము కలగలేదా? కనికరమా? అమ్మా నీవు నాకు కొడుకువా? నీకు నేను తల్లినా? సారంగిదరా నువ్వు మారుడివి. నేను మారునా? అవును సారంగిదరా. మారును కాదా? కాదే. మారునా? అవును. అమ్మా నీవు రాజు కొడుకువు కాదా? నీకు రాణి వాసము లేదా? ఇందులో రాణివాసము, ఈ పాపకారిగా మన రాణివాసమా? నన్ను చూస్తే నీకు ఏమనిపించలేదా?
నీవు నాకు తల్లితో సమానము తల్లి. తల్లితో సమానం. నీవు నాకు తల్లితో సమానమమ్మా. ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నీ మీద, నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను సారింగిదరా. రాజు కొడుకు కాదు, రాజు కొడుకు కాదాయా, నీకు రానివా సమలేదయ్యా, నీకు రానివా సమలేదయ్యా. రానివాసం ఇందులకా వేరే మొత్తం ఏమిటి తల్లి. అబ్బా అమ్మా మధుర నాయకులా మాట్లాడుతున్నావు తల్లి. అమ్మా మధుర నాయకులా మాట్లాడుతున్నావు తల్లి. కాస్త గుర్తిరిగి మాట్లాడమమ్మా. మార్కస్ అమ్మా ఇప్పుడు ధర్మముని అమ్మా ఇప్పుడు ధర్మముని ఇసుమంత పుష్పకు దండధరుని బాధ తాళలేవు. పాపమించి మీదబడుగా పట్టించు, పాపమించి మీదబడుగా పట్టించు, దండధరుని బాధ తాళగలవే. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత సగపాలి కనదిగా, మగవారి బ్రతుకులో సగపాలి కనదిగా, జీవితం అంకితం చేయగా. ద్రౌపది సుందరి స్త్రీలలో రత్నమై వెలయను, అపురూపమైన తమ్మ మగవారి బ్రతుకులో సగపాలి కనదిగా, జీవితం
దయగా తలసతిరా ముసి ముసి నవ్వులు తలసతిరా చూచతని కై రాత్రి పగలు రాజయోగలు కన్ను అరవును అందాలను తలుచూడ రాజా మరవును అందాలను తలుచూడ రాజా విడనకతేనా ముచ్చట తీరా ముద్దులు ముచ్చట తీరా ముద్దులు వలసతిరా ముసి నవ్వులు సారిగా వలసతిరా ముచ్చట తేరా ముచ్చలు కొరపి ముచ్చట తేరా ముచ్చలు కొరపి అరువుని అందాలని
అయ్యో దైవమా, అయ్యో దైవమా, నా తల్లి మాట జవదాని అవుతుందిగా నాకీ శిక్ష, నా తల్లి మాట జవదాని అవుతుందిగా నాకీ శిక్ష. నేను ఇప్పుడు ఏమో చేతులు దైవమా, నేను ఇప్పుడు ఏమో, నీ హృదయమా పాషాణమా తల్లి, అమ్మా నీ హృదయమా పాషాణమా తల్లి, అమ్మా నా మనవి విని, నా మనవి విని లేదే రాయినా కొడుకునేమో కానీ నీ హృదయం మాత్రం కొనుక్కున్నది. ఎలా కలుగుతుంది? నిన్ను చూస్తే ఎవరికైనా కలుగుతుందా? అమ్మా ఇది వరకే చెప్పాను కదా, ఈ అందము శాశ్వతము కాదు, ఈ సౌందర్యము శాశ్వతము కాదు. అవునా అమ్మా? వలదమ్మా అమ్మా, వలదమ్మా ఇటువంటి కాని పనివో వామాక్షి, వెర్రి బుద్ధులు నీ గేల ఘటిల్లనమ్మా, తెగువను దుర్భాషలిట్లాడి ఈ కొల నాకేటికి కట్టెదమ్మా. మరి లోకుల వెళ్ళ ఏ మందురమ్మా, మరి లోకుల వెళ్ళ ఏ మందురమ్మా, రఘుత్వముగా చూతురమ్మా, తగదమ్మా ధర్మమోహింపుమా అమ్మా. ఇది నేనయమా పగదని తెలిసి పగదిని కోరుక
ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని ఈ కొడుకుపై కనికరించి నా యొక్క పావు నాకు ఇచ్చి పంపించు తల్లి. ఈ అందాన్ని చూస్తుంటే ఏమైనా కనికరం పుడతావా? సారింగదరా అమ్మా చూడు తల్లి, నేను వచ్చేది పావురు కొరికే కదా. పావురు కొరికే అమ్మా? అవును, నేను వచ్చేది పావురు కొరికేనమ్మా. అమ్మా చూడు తల్లి, అమ్మా నా పావురమ్మియే నా తల్లి. తెల్లని పావురముచ్చిందమ్మా తల్లి దచేసిమ్మా నీ చిత్రతలయి మాటలాడుతా నా నా పావురమిస్తే వెళ్ళిపోతానే నా పావురమిస్తే వెళ్ళిపోతానే. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చూడండి, కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా